వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. దెందలూరులో వైసీపీ సభ, ఎన్నికల సమరానికి సిద్ధమంటున్న జగన్. కారు దిగిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య, గులాబీ పార్టీకి రాజీనామా. ఇంద్రవెల్లి పాపం కాంగ్రెస్దే, చంపినోళ్లే సంతాప సభలు పెడుతున్నారన్న బాల్కసుమన్. కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన, పెంచిన సెమిస్టర్ ఫీజులు తగ్గించాలని డిమాండ్. శివ బాలకృష్ణను 4వ రోజు విచారిస్తున్న ఏసీబీ, బినామీ ఆస్తులపై అధికారులు ఆరా. బీహార్లో మంత్రివర్గ విస్తరణ, నితీష్ వద్దే హోంశాఖ. రాష్ట్రానికి అత్యంత ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ వాటర్ బోర్డుకు నిధుల కొరత ఉందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాయమాటలు చెప్పకుండా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. పట్టణాభివృద్ధి కోసం కేంద్రం నిధులను కేటాయిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. మరి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైంది. నేను ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అంటే ఈరోజు అతిపెద్ద ఆదాయం వచ్చేటువంటి నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80% ఆదాయం ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రెవెన్యూ. కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సినటువంటి ఖర్చు విషయంలో మాత్రము చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రెండు సంస్థలు ఉన్నాయి. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిహెచ్ఎంసీకి కానీ వాటర్ వర్క్స్ కానీ ఏ మాత్రం నిధుల కొరత లేకుండా చూడాలి. మధ్యతరగతి ప్రజలను చూడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఉండేటువంటి బస్తీలను చూడాలి. ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైంది. నేను ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా పెద్ద సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనుకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదని అడిగారు. భద్రాచలం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ దేశంలోని అత్యంత సంస్కారహీనమైన సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలేనని హరీష్ రావు ఆరోపించారు. మార్పేంది? రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడకపోవడం మార్పా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉండగా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే? ఇలా ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు, పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది ఆనాడు మన కేసీఆర్ గారు. ఇలా మీరు ఇప్పటికీ 2.5-3 ఎకరాల లోపే రైతు బంధు పడ్డది. ఇలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. నాట్లు అయిపోయినాయి, కలుపులు తీస్తూ ఉన్నారు. మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇలా రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వేయకపోవడమే మార్పా అని నేను అడుగుతా ఉన్నా. మార్పు అంటున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పచెప్పలే. కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు? మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు. మార్పు అన్నారు. మార్పేంది? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ బాధ్యతలు స్వీకరించారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సలహాదారునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీని మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు,
మల్లు రవి తదితర ప్రజాప్రతినిధులు అభినందించారు. షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదని ఆరోపణలు చేస్తూ వస్తున్న పోస్టర్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్కు బాధ్యత లేదా అని విహెచ్ ప్రశ్నించారు. తల్లిని చెల్లిని జగన్ దూరం పెట్టారని విమర్శించారు. షర్మిల సునీతలపై జగన్కు గౌరవం లేదన్నారు. సొంత చెల్లెళ్లపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత అని ముచ్చట చెబుతున్నారని మండిపడ్డారు. ఏది సపోర్ట్ కూడా ఉండే నీకు, నువ్వు జైలు ఉన్నంత రోజు ఊరూరు తిరిగిందా లేదా, ఆనాడు నీకు చెల్లెలైతుంది. ఇవాళ ఆమె కూడా ప్రజాస్వామ్యం ఇది రావాలని ఉన్నది. దానికి ఏదైనా వేరే తీరుగా నువ్వు ప్రజలకు ఏం చేసి చెప్పు తప్పితే ఆఖరుకు పోస్టర్లు వేయడం, ఆయన రాజశేఖర రెడ్డి కూతురే కాదని పెట్టడం అనేది చాలా బాధ ఉంది. నిజం చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఏ కల్చర్ ఆఫ్ పొలిటికల్. ఏది ఇంత దిగజారుడు అరే బాబు, మరి ఆయన పెద్ద నేను అన్ని చేసిన అరే నువ్వు చేయి, ప్రజల విశ్వాసం తీసుకో. మీ చెల్లెలు కూడా మాట్లాడారు, ఎందుకంటే మీ చెల్లెలు ఎందుకు వచ్చింది, నువ్వు అన్యాయం చేసినావు కాబట్టి ఆమె కూడా ఇవాళ కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తామన్నది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ తీసింది, ఆ తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ కాంగ్రెస్ లేకుంటే నువ్వు ఏడుంటుంటివా? అరే నువ్వు పవర్లో వస్తే నీ పవర్లో రావడానికి ఆ అమ్మాయికు ఏది నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత 5 నెలలుగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు పెండింగ్లో ఉందని, నవంబర్లో అమలు చేయాల్సి వచ్చిన ఎన్నికల నియమావళి ఇందుకు అడ్డంకిగా మారిందన్నారు. దీంతో పాటు ఆగస్టులో జరగవలసిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం కూడా ఇంకా పెండింగ్లో ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్కి పలుసార్లు ఆదేశాలు జారీ చేస్తామని, అయితే ఈ అంశంలో ప్రభుత్వ సూచనల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారన్నారు. ఈ అంశంలో కలగజేసుకుని వెంటనే జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమయ్యేలా జనరల్ బాడీ సమావేశాన్ని నేరుగా నిర్వహించేలా జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయాలని గద్వాల విజయలక్ష్మి కోరారు. మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద, ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా అవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు, ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన, ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద, ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కబ్జాలకు రౌడీయిజానికి పరిమితమయ్యారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరంగల్పై సవతి తల్లి ప్రేమ చూపెట్టిందన్నారు. వరంగల్ను 2వ అతిపెద్ద సిటీగా తయారు చేస్తామన్నారని, వర్ధన్నపేట గ్రౌండ్, వరంగల్ బస్టాప్ను నిర్మిస్తామన్నారు. ఇంద్రవెల్లి సభపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల్ని మంత్రి తప్పుబట్టారు. లిక్కర్ రాని మాట్లాడితే ప్రజలు నమ్మరంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఒకటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమ్ముతున్నట్టు వచ్చి ఈరోజు
తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది. ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. ఇవి బిడ్డల విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.